సార్ ఈ మధ్యకాలంలో 2019లో బీజేపీలో జాయిన్ అయ్యారు. తర్వాత ఈ బిగ్ బాస్ 2 అయిపోయిన తర్వాత చేతికి పవన్ కళ్యాణ్ గారి కండవా కట్టుకుని గ్లాస్ పట్టుకుని ఒక ఫోటో పెట్టారు. ఏంటి సార్ మీరు ఎక్కడ బీజేపీలో ఉన్నారా, పవన్ జనసేనలో ఉన్నారా, లేకపోతే ఏ పార్టీలో లేరా? ఇప్పుడు కౌశల్ గారు కౌశల్ మీరు ఏం చేస్తున్నారు అడిగారు కదా, దానికి క్వశ్చన్ మీరే ఓపెన్ చేశారు. యాక్చువల్గా ఒక 6 months నేను పవన్ కళ్యాణ్ గారి స్టోరీ బయోపిక్ నేను హీరో యాక్ట్ చేయాలి. అవునండి. యా, సేనాని అని టైటిల్ అన్నమాట. ఒక సేనాని ఫిల్మ్ కి నేను హీరోగా కన్ఫర్మ్ అయిపోయాను. సో ప్రొడ్యూసర్ గారు నాకు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. సో ఎవ్రీథింగ్ ఇస్ డన్. సో షూటింగ్ వెళ్ళే టైంలో అందులో నేను హరిరామ్ జోగే గారు ఆల్సో వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ అనమాట. రాజేంద్ర ప్రసాద్ గారు ఇస్ రైటర్, ఇస్ డైరెక్టింగ్ అనమాట. ఇస్ రైటర్ కమ్ డైరెక్టర్ అనమాట. సో బ్యూటిఫుల్ స్టోరీ. అప్పుడు రాజకీయం ప్రవేశం అప్పుడు పర్ఫెక్ట్ గా సింక్ అయ్యే స్టోరీ అనమాట. సో నేను పవన్ కళ్యాణ్ గారు ఈ క్యారెక్టర్ చేస్తున్నానని చెప్పి ఐ వాజ్ వెరీ థ్రిల్డ్ అనమాట. సో కాకపోతే ఏంటంటే 2 నెలల టైమే ఉంది. అప్పుడు వెంటనే ఎలక్షన్స్ 2019లో. సో ఎలక్షన్స్ టైం కి రిలీజ్ చేయగలమా లేదా అన్న థాట్ తో మేము ముందుకు వెళ్ళలేకపోయాం అనమాట. లేకపోతే ఎలక్షన్స్ ముందు రిలీజ్ చేసి ఫుల్ హంగామా చేద్దాం అన్న ప్లాన్ తో వి స్టార్టెడ్ అనమాట. బట్ దానికోసం ఒక 8 months అక్కడే నాకు నిజంగా స్పెండ్ చేయడం జరిగింది. సో దాంతో 8 months అక్కడ అయిపోయింది అనమాట. తర్వాత ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు ముందుకెళ్ళారు సార్? ఇంకా ఆ ప్రాజెక్ట్ తర్వాత ఆ స్టోరీ చేస్తే 2019 ముందు ఎలక్షన్స్ చేయాలన్నమాట. ఎందుకంటే యాక్చువల్ గా జగన్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ ఉన్న క్యారెక్టర్స్ అనమాట. సో తర్వాత జగన్ గారు సీఎం అయిపోయేసరికి ఇంకా స్టోరీకి మొత్తం మార్చుకోవాలన్నమాట.